ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరుతాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దీని ముందు కొన్ని వీడియోలు పెడతాను, మీరు చూడండి. అమ్మగారికి బాగాలేదు, మా అమ్మగారికి మరలా వామిటింగ్స్, చాలా భయంకరంగా వామిటింగ్స్ జరిగాయి. అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, మీ అందరూ ప్రార్థన చేయండి మా అమ్మగారికి ఆరోగ్యం ఉండేలా. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి. ఈరోజు మా అమ్మగారికి చాలా సీరియస్ చేసింది, అయినా దేవుడి మీద భారం కలిగి ఉన్నాను. ప్రతిదీ ప్రభువా నీ చిత్తమే అని భారం కలిగి ఉన్నాను కనుక ఈరోజు దేవుని వాక్యం చెప్పడానికి దేవుని ఆత్మ నన్ను బలపరిచింది. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో ఎవరికి బాగోకపోతే చర్చిలకు వెళ్ళరు. ఇంకా కొన్ని కారణాలు, ఫంక్షన్స్ ఏమైనా అవుతున్నా వెళ్ళరు. కొంతమంది దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. నేనంటాను, మొట్టమొదటిగా దేవుడు నీ జీవితంలో ఉండాలి. దేవుడు తర్వాతే ప్రతిదీ. ఒకవేళ మీ పరిస్థితులు బాగలేదు, లేదా మీ కుటుంబంలో ఎవరికి బాగలేదు, తొందరపడి మీరు చేయవలసిన పనులన్నీ చేయండి. వారికి హాస్పిటల్కి అట్లకి అన్నిటికీ చేర్చండి, వారికి డాక్టర్ల పిల్లల్ని అన్నీ చేర్చండి. కానీ దేవుడి విషయంలో వెనక్కి వెళ్ళకంట మరలా ఆ కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి కొంత లేట్ అయింది, నన్ను క్షమించు అయ్యా, ఈ సమయంలో నేను రాలేకపోయాను, కానీ నా హృదయంలో నిన్ను స్తుతిస్తూనే ఉన్నాను తండ్రి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఆ నమ్మకంతోనే నేను ఈ ఆదివారం రాలేకపోయాను, లేదంటే ఈరోజు ప్రేయర్ చేయలేకపోయాను అని దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని తేటగా చూస్తున్నాడు. కనుక మీ హృదయం ఎలాంటిదో, మీ హృదయం ఎంత పవిత్రమైనదో, ఎంత విశ్వాసగా ఉన్నారో, ఎంత నమ్మకంతో ఉన్నారో దేవుడికి తెలుసు. గనక నీ అంతటి నీవు ఉత్తిరి పుణ్యానికి దేవుడి దగ్గరికి వెళ్ళకంటే ఇష్టాసారంగా లోకాశల కోసం ఉండిపోతే ఖచ్చితంగా నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. చాలామంది పాస్టర్స్ ఆదివారం చర్చికి రాకపోతే ఒప్పుకోం, అది ఇది అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులకు అవ్వదు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఆ రోజు రిజర్వేషన్ అయింది. అంటే శనివారం నైట్, అంటే తెల్లారితే ఆదివారం, శనివారం ఎండింగ్ అంటే నైట్ 12 గంటలకు రిజర్వేషన్ అయింది. మరి మధ్యాహ్నం చూస్తే ప్రకాశం జిల్లాలో 12 గంటలకు బండి నైట్, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ బండి దిగుతాను. ఆదివారం సమయంలో ఒక టైంలో అక్కడే ట్రైన్లోనే ప్రార్థన చేసుకుని దిగిన వెంటనే ఎక్కడ చర్చ్ ఉందో అక్కడికి ముందు వెళ్ళి మోకరించి, తండ్రి నన్ను క్షమించి ఈరోజు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నానని కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడు అర్థం చేసుకుంటాడు కొన్ని సందర్భాలు. అంతేగాని చుట్టాలు వచ్చారనో, లేదంటే ఫంక్షన్ ఉందనో, లేదంటే ఈరోజు పిక్నిక్ వెళ్ళాలనో మీరు కానీ ఉండిపోతే మీరు భక్తులు కాదు, సరైన విశ్వాసి కాదు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గమనించండి. నేను ఈరోజు మరొకసారి ప్రేయర్ రిక్వెస్ట్, అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, వామిటింగ్స్ జరిగి ఈరోజు 11వ తారీఖు ప్రార్థన చేయండి. దీని ముందు వీడియోలు పెడతాను అమ్మగారివి, ఖచ్చితంగా చూడండి. నేను ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అంశం మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. కానీ దేవుడు ఈ మాటలు ప్రేరేపించాడు కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మర్చిపోకండి. మొట్టమొదటిగా మీ హృదయంలో దేవుడు ఉండాలి, తర్వాత మన పనులు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఉండిపోతాం కనుక దేవుడికి ప్రతిదీ మీరు చెప్పుకోండి. ముందుగా దేవుడికి క్షమిస్తాడు. కొంతమంది మనుషులు దాన్ని ఖండిస్తూ ఉంటారు.
దేవుడు మనుషుల పట్ల జాగ్రత్త అని మత్తయి సువార్త 10:17 చెప్పాడు కనుక మనం కొన్ని విషయాల్ని చెవిగలవాడు వినుగా కానీ మత్తయి సువార్త 13:9 ప్రకారం కొన్ని విషయాలు వారు బాధ పెట్టినా దేవుడి మీద మనం ఆనుకుందాం. వారి కీర్తనల 55:22 ప్రకారం దేవుడే మనల్ని అన్ని విషయాల్లో క్షమించేవాడు, రక్షించేవాడు, సహించేవాడు, మనల్ని పోషిస్తూ నడిపించేవాడు, కాపాడేవాడు, నిత్యాగ్ని తప్పించి పరలోకం ఇచ్చేవాడు కనుక మన భారం ఆయన మీద వేద్దాం. ఎవరు ఎన్ని అనుకున్నా, నిందించినా, ఎన్ని రకాలుగా దూషించినా చిరునవ్వుతో ముందుకు వెళదాం. ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఉండి కార్యం చేస్తాడు. నెక్స్ట్ వీడియో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని, ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఒక మనుషుడు ఎలా గణపరచబడతాడు, ప్రజల్లో ఈ మనుషుడు మంచివాడు అని ఎలా గణపరచబడతాడంటే ఆ విషయం నేను మీతో మాట్లాడాలని నెక్స్ట్ వీడియోలో అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. దీని ముందు వీడియోలు, అమ్మ వీడియోలు చూసి ప్రార్థన చేయండి. నా తల్లిగారి కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మీ బ్రదర్ శైలేష్ పాల్.